ఫైనల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన విద్యార్థులు చేసిన పోరాటం పైన ప్రధానమంత్రి రెస్పాండ్ అయిండు. దాదాపు నెల రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి పర్యావరణ హననం గ్రీన్ మర్డర్ పైన ప్రధానమంత్రి మాట్లాడిండు. ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడిండు అనేది కూడా ఒకసారి చూడాలి. హర్యానా పొలిటికల్ మీటింగ్లో మాట్లాడిండు. పొలిటికల్ మీటింగ్లో మాట్లాడుకుంటే ఏమంటుండు ఆయన, పర్యావరణం పైన బుల్డోజర్లు పంపిస్తుంది అనేటువంటి మాటని ప్రధానమంత్రి మాట్లాడిండు. సరే, అయితే ప్రధానమంత్రి మాట్లాడినటువంటి అంశాన్ని మనం ఒక్కసారి ఏ ఏ అంశాలలో చూడొచ్చు మనము అని ఆలోచిస్తే, ఒకటి, ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాట పర్యావరణాన్ని కి విఘాతం కలిగిస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుంది, అక్కడ ఉన్న జంతువులని ఇబ్బంది పెడుతుంది అనేటువంటి పచ్చి నిజాలను ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఇది ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఒక నేరం జరుగుతుంది, పోలీస్ ఆయన కళ్ళ ముందటే జరుగుతుంది. నేరం జరిగిన తర్వాత పోలీస్ ఆయన ఏమంటాడంటే, ఫలానా నేరస్తుడు నేరం చేసిండు, అది చాలా తప్పు అంటాడు. అరే బాస్, నీకు అర్థమవుతలేదు, పోలీసునివి నువ్వే, లా అండ్ ఆర్డర్ నీదే, చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నీదే. నేరం జరుగుతున్న సందర్భంలోనే ఆపాలి, నేరం జరిగింది కాబట్టి పనిష్మెంట్ చేయాలా, విచారణ చేయాలి, ఇవన్నీ నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్. కానీ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అని అంటే, ఈడ ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి లేఖలు రాస్తారు, స్పీచ్లు ఇస్తారు, కామెంట్స్ చేస్తారు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, దానికి ఓనర్ కానీ సూపర్వైజర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనే విషయం మర్చిపోతారు. కేవలం లెక్కలు రాయడము, స్టేట్మెంట్లు ఇవ్వడంతో సరిపుచ్చిరు వాళ్ళు. విద్యార్థుల దగ్గర పోయి మాట్లాడడం కానీ, విద్యార్థులు పిలుచుకొని మాట్లాడడం కానీ ఇట్లాంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదు. ఫైనల్గా మొత్తం వ్యవహారంలో చెట్లు నరికేసిర్రు రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న జింకలని చచ్చిపోయిన తర్వాత అక్కడ జింకలు లేవు, ఏ ఉంది దాని గురించి మాట్లాడడం, కేసులు పెడతా, ఇట్లా రకరకాల వాదోపవాదనలు జరిగి, వివాదాలు జరిగి అంతా అయిపోయి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యేంతవరకు మౌనంగా ఉన్న ప్రధానమంత్రి ఈరోజు ఫైనల్గా మాట్లాడి ఏమంటాడు, చాలా గ్రీన్ మర్డర్ జరుగుతుంది, ఆడ వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట చెప్పినాడు. మరి జరుగుతుంది, జరిగినాయి అనేటువంటి మాటని నువ్వు చెప్పి కేవలం రాజకీయ సభలో విమర్శలు చేసి వదిలేయకుండా అవన్నీ కూడా నీ పరిధిలో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కానీ, అటవీ సంరక్షణ చట్టం కానీ, హెచ్సియుకి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడడం, దాన్ని మేనేజ్ చేయడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, సెంట్రల్ జాబితాలో ఉన్నటువంటి అంశాలు. మరి ఈ నేపథ్యంలో వాటిని కాపాడాల్సినటువంటి నాయకుడు ప్రధానమంత్రి ఎట్లాంటి విచారణకు ఆదేశించకుండా, ఎట్లాంటి ఎంక్వైరీకి ఆదేశించకుండా కేవలం పొలిటికల్ స్టేట్మెంట్కి పరిమితమైన, నిజంగానే ప్రధానమంత్రి చేసినటువంటి అంశం పైన ఆయనకు చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఆయన మొత్తం హెచ్సియు వ్యవహారంలో జరిగినటువంటి అన్ని అంశాలు, ఆర్థికపరమైన భూముల లావాదేవీలతో పాటు వన్యప్రాణి సంబంధించిన అంశాలు కానీ, అటవీ సంరక్షణ అంశాలు కానీ, హెచ్సియు భూముల కబ్జా, ఇవన్నిటిపైన ఒక ఎంక్వైరీ చేయడం కానీ, దానికి తగిన బాధ్యులపైన చర్యలు తీసుకోవడం కానీ చేయాలి. ఇంకా ఇంతకంటే సర్ప్రైజింగ్ ఏముంటుందంటే, నిన్న బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు కానీ, వీళ్ళు మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో, వీళ్ళు ఏమంటారు, అసలు ప్రధానమంత్రి ఎట్లా మాట్లాడు, ప్రధానమంత్రి మాట్లాడనికే లేదు, అది కోర్టులో ఉన్న అంశం కదా అన్నారు. మరి కోర్టులో ఉన్న అంశం పైన శ్రీధర్ బాబు కానీ, మన బట్టి విక్రమార్క కానీ, సీఎంఓ కార్యాలయం కానీ ఎందుకు మాట్లాడింది? మరి ఎందుకు రకరకాల కేసులు పెట్టే ప్రయత్నం చేసింది? అటు బీఆర్ఎస్ నేతలు దిలీప్తో కానీ, లేదంటే క్రిషాంక్తో కానీ, ఇంకా చాలామంది పైన ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ పెట్టిండ్రు, రకరకాల దియా మిర్జా లాంటి విఐపీలను కానీ అందరి పేర్లను తీసుకొచ్చి బదనాం చేసి, మీడియా ట్రయల్ చేసి, కేసులు పెట్టి, మరి మీరెందుకు మాట్లాడిండ్రు? ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా, మీరు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కోర్టులో ఉందనడము, లేదంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదనడము, లేదంటే దానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరిపైన అడ్డగోలుగా విమర్శలు చేసుడు, ఇది అయితే సరైనది కాదు. ఓవరాల్గా స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, వీళ్ళిద్దరూ చేస్తుంది ఏంటంటే, ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములతోని కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులతోని కానీ, వన్యప్రాణులతో కానీ దొంగాట ఆడుతున్నారు. ఈ దొంగాట ఇప్పటికైనా బంద్ చేయాలా. బంద్ చేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చట్టం ప్రకారం ఎవరు బాధితులు, దానికి బాధ్యులు ఎవరు, అడవి హననం ఎవరు చేసిర్రు, గ్రీన్ మర్డర్ ఎవరు చేసిర్రు, చనిపోతున్నటువంటి జింకలకు బాధ్యులు ఎవరు, ఆ మరణాలకు, ఇది ఏ ఏ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసెస్ నమోదు చేయవచ్చు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వెంటనే చర్యలకు ఉపక్రమించినప్పుడు మాత్రమే
ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి కొంత అర్థం కానీ సార్థకత కానీ అందులో ఉన్నటువంటి సిన్సియారిటీ కానీ ప్రజలకు కనిపిస్తుంది. అప్పటిదాకా ఎన్ని ముచ్చట్లు చెప్పినా కేవలం దొందే రాజకీయాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాడుకుంటున్నటువంటి అంశం ప్రజల్లోకి బలంగా పోతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాతనైనా రెస్పాండ్ అవుతుందా లేదా చూడాలి. స్థానిక బీజేపీ నాయకత్వం, ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఈ అంశంపైన తదుపరి ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఒకవేళ కనుక దాన్ని యాజ్ టీజ్గా స్టేటస్ కో కనుక మెయింటైన్ చేస్తూ ఇక్కడ నుండి స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సౌకర్యవంతంగా ఒక లైన్ తీసుకుంటే కనుక ప్రజలు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, వన్యప్రాణులకు సంబంధించినటువంటి మూగజీవి ప్రేమికులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం ఖాయం, వారిని ఎండగట్టడం ఖాయమైనటువంటి విషయం చెప్పొచ్చు. ఇది ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్ పైన నా ఒపీనియన్. సో మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు తిరిగి కలుద్దాం. అప్పటిదాకా నమస్తే.